మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా. నమస్కారం అండ్ మీ అందరికి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మన కార్యక్రమానికి రాబోతున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరంటే, రియాలిటీ షోస్ అయినా, కామెడీ షోస్ అయినా, వెబ్ సిరీస్ అయినా, ఓటీటీ అయినా, ఎందులోనైనా సరే వీళ్ళు అడుగు పెట్టినంత వరకే. వన్స్ దే స్టెప్ ఇన్, ఎంటర్టైన్మెంట్ రిపీట్స్. సో లెట్స్ వెల్కమ్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, గెటప్ సీను అండ్ పక్కింట్లో ఉండేటువంటి కుర్రాడు రామ్ ప్రసాద్. యాక్చువల్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, ఆయన మాత్రం మాకు చప్పట్లు కొడుతున్నారు కానీ ఒక్క స్టెప్ వేయట్లేదు. ఇది ఏమైనా బాగుందా? మీరు ఆల్రెడీ చూడలేదు సార్, ఆల్రెడీ చాలా స్టెప్స్ చేశారు అక్కడ. 5 స్టెప్స్ చేసుకొని వచ్చారు, 5 స్టెప్స్ చేసుకొని వచ్చారు కిందకి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. లెట్ us invite our hero ప్రదీప్ మాచిరాజు. ఓకే, ఇక ప్రదీప్ షో హోస్ట్ చేసేస్తాడు. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. సో అలా మంచి ఫెంటాస్టిక్ సాంగ్స్ తో, మంచి స్టోరీతో రాబోతున్నటువంటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి ఆల్ ది బెస్ట్ మీకు. థాంక్యూ మ్యామ్. అండ్ అలాగే మీ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సెట్ లో నిలబడితే ఆఫ్టర్ 2 years ఎలా అనిపిస్తుంది? నిజంగా అంటే బాగా అలసిపోయి పనులన్నీ చేసుకుని ఇంటికి వచ్చినట్టుంది. మన ఇంటికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటది. అలా అంటే ఇంట్లో అమ్మ గొంతు, అమ్మ వంట లాగా మీ గొంతు వినడం. హలో లవ్ యు బచ్చే, లవ్ యు బచ్చే. ఇదిగో ఇలా మా తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, మరదళ్ళు అవును, ఒక పాట ఎలా పుట్టిందో చెప్తానని చెప్పావు సీను. ఈ లే సాంగ్ ఎలా పుట్టిందంటే, ప్రధాన్ గారికి ప్రదీప్ భాయ్ కాల్ చేస్తున్నారు. అసిస్టెంట్ వెళ్ళి, సార్ ప్రదీప్ గారు కాల్ చేస్తారు, లే 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 ఎండ లేచి, ఇదేదో బాగుంది ట్యూన్, ఒక్కరోజు లే 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 లే. అలాగే ఈ స్టెప్ కూడా ఎలా పుట్టిందంటే, వెళ్ళి దీపం వెలిగించారు శేఖర్ మాస్టర్. ఒక దీపం వెలిగించి ఇలా చేపెట్టాడంట, ఇలా అన్నారు. మళ్ళీ కింద మొత్తం ముళ్ళు, గుచ్చుకుంటే ముళ్ళు. సీరు కూడా చాలా రోజుల తర్వాత ఇలా షోకి వచ్చాడు కదా, అవును, కొద్దిగా కొట్టేసింది మొత్తం అంతా. సీను కూడా ఆల్మోస్ట్ 2 years. సీను ఆల్మోస్ట్ 1.5 years. 1.5 years తర్వాత మీరు కూడా ఈ షోకి రావడం సూపర్. ఈ రోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా వడపప్పు పానకం. ఇది ఎవరు చేశారు మేడం? ఇది ఇక్కడ సెట్ బాయ్స్ అందరూ కలిసి కట్టుగా చేశారు. మా వాళ్ళు అంత ప్రేమగా చేసినప్పుడు మరి వీళ్ళందరికీ ఇవ్వకపోతే బాగోదు కదా. నాన్న కొంచెం తీసుకుని పాస్ చేయండి. ఇదిగో అలవాట్లో పొరపాటు ఎత్తే. రాముడు బాణం గురెక్కి పెట్టాడంటే అసలు తప్పడు. అలా మీరు ఏ విషయంలో ఇప్పుడు స్ట్రైట్ గా చూస్తున్నారు? ఏప్రిల్ 11 అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్. ఏప్రిల్ 11 రాజా మీద ఉంటుంది నాకు. రాజా అంటే హీరోయిన్ పేరు రాజకుమారి అన్నమాట. మీ పరిస్థితి ఏంటి? నా గురి షోగా ఇంటికి వెళ్ళిపోవాలి మేడం. ఓకే, ఇప్పుడు 2 టీమ్స్ గా డివైడ్ చేయాలి. ఓకే, మిస్టర్ గెటప్ సీను అండ్ ప్రదీప్ ఒక టీం, మాస్టర్ అండ్ రామ్ ప్రసాద్ గారు ఒక టీం. ప్లీజ్ మీ పోడియంస్ దగ్గరికి వెళ్ళండి.
సో ఇటువైపు ఉండేటువంటి గర్ల్స్ అంతా ప్రదీప్ టీం ని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ టీం పేరు వచ్చేసి అక్కడ అమ్మాయి టీం, అక్కడ అమ్మాయిల టీం. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి అబ్బాయిలు ఉన్నారు కాబట్టి మీ టీం పేరు ఇక్కడ అబ్బాయిల టీం. ఓకే, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. మీ టీం ఏంటి జంగల్ మే మంగల్లా ఉంది? టీం లీడర్ ఎలా ఉంటే మా వాళ్ళు అలా ఉంటారు. అదే అమ్మాయిలు చూడండి ఒక స్థిత ప్రజ్ఞతతో నెమ్మదిగా ఎలా కూర్చున్నారు. అలాంటిది ఏం లేదు. అరే మనం కూడా అరౌండ్ రా. మన గేమ్ షోలో చాలా ముఖ్యమైనది సమయం. టైం పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం కాబట్టి మీరు ఆ టైంలో ఎంత డబ్బులు సంపాదించుకోగలిగితే అంత డబ్బు సంపాదించుకోవాలి. ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. మన మొట్టమొదటి రౌండ్ పేరు దోచేయ్. దోచే రౌండ్ లో సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాము. మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. మా ఆన్సర్స్ మీ ఆన్సర్స్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వాలి. ఏవి చూపించండి, మీ ఆన్సర్స్ చూపించండి. ఎందుకు మ్యాచ్ అవ్వవు మేడం? యాంకర్ టు యాంకర్ ఆ మాత్రం మ్యాచ్ అవ్వా? సో ఓవరాల్ గా మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు అన్ని డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, రెడీ? మొదలు పెడదాం మీతోనే. కమాన్, ఇద్దరు రండి. మాస్టర్ అసలు ఈ గేమ్ కాదు వేరే గేమ్ అనుకున్నట్టు అక్కడే నుంచున్నాడు ఏంటి? సార్ జీకేలో వీక్. అండ్ నువ్వు జీకేలో స్ట్రాంగ్ ఏంటి? అయ్యి బాబాయ్ లాస్ట్ టైం జాల్సాలు ఓడిపోయాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. మన క్వశ్చన్లు చూసినా ఒక అర్థం, వాళ్ళ క్వశ్చన్లు చూసుకుని ఏమొస్తుంది? అవును కదా. మీకు 90 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 సెకండ్లలోనే మీరు ఎన్ని ఆన్సర్లు కుదిరితే అన్ని ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రెడీ? క్వశ్చన్ నెంబర్ 1 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కొత్త బట్టలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండగలు. రైట్ ఆన్సర్ నెంబర్ 1. ఫంక్షన్స్ లేదు. బర్త్డే 14 రైట్. మ్యారేజ్ డే. పెళ్ళిళ్ళు నంబర్ 2 రైట్. బట్టల షాప్. నంబర్ 3 రైట్ ఆన్సర్. ఫస్ట్ నైట్. ఎలాంటివి గుర్తొస్తున్నాయి? క్రికెట్. ఫోటో తీసావా ఇది? ట్రయల్ రూమ్ లేదు. బ్రాండ్స్. నంబర్ 5 రైట్. టైలర్ షాప్. టైలర్ నంబర్ 11 రైట్. ఓకే, సో మీరు 2, 3, 350, 70, 80, 4,10,000 వచ్చింది మీకు. అందాక మీద నుంచి వడ్డీ తిప్పండి. మీరు చెప్పనటువంటి ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. డిస్కౌంట్స్, ఆఫర్స్. సైజులు. నంబర్ 7 రేట్లు. నంబర్ 8 ఫ్యాషన్ డిజైనర్. బేరాలు. రకరకాల దుస్తులు. పసుపు పెడతారు కదా కొత్త బట్టలకి. ఆన్లైన్ షాపింగ్. సెలక్షన్స్. ఇన్ని మిస్ అయిపోయారు మీరు. యాక్చువల్ మాకు కావాల్సిన నీడు 2 lakhs అనుకున్నాం మేము, సరిపోయింది మాకు. ఇలా ఉన్నావు నువ్వు. ఇప్పుడే మీరు తీసుకెళ్ళడానికి ఉండదు. మొత్తం 4 రౌండ్లు అయ్యేంత వరకు ఈ డబ్బులు మీవి కాదు. ఓకే మేడం. బైవే అలా వెళ్ళిపోవడానికి లేదు. మీరు ఇన్నే చెప్పినందుకు మీకు ఒక పనిష్మెంట్ ఉంది. సార్ తీసుకోండి సార్. మీ ఇద్దరికి మాత్రమే కాదు అందరికి. మీరు ఒక సినిమా హీరో. ఈజీగా ఉంటుంది, చేసేస్తా. హీరోయిన్ సెలక్షన్స్ కి ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను హీరో అయితే ఈజీ చేస్తా. డైరెక్టర్ ఎవరు చెప్పండి? అయితే కష్టం మాకు. నాకెందుకో డైరెక్టర్ ప్రదీప్ పెడితే బాగుంది అనిపిస్తుంది. ఓకే డన్. నేను ప్రొడ్యూసర్. అమ్మో ప్రొడ్యూసర్ డబ్బులు బాబు నాకు అన్నీ చేస్తారా బాబోయ్. మేడం మీరు సీన్ కూడా డైమండ్ ఇచ్చేస్తానండి. ఈ రోజు షూటింగ్ చూడడానికి చాలా మంది వచ్చారు సార్ లైవ్ లో. సార్ ఇంటర్నేషనల్ ఫిగర్ అంటే ఇంటర్నేషనల్ హీరో. సో ఒక్క నిమిషం ఈ అర్థం ఎవరు చూపిస్తున్నాడు? వాళ్ళకి మీరే తలదూకోండి, మీకే చూపిస్తున్నాడు. సార్తో తెలుగు కాదు డైరెక్ట్ కొరియా సినిమా ప్లాన్ చేసాం. అది బ్యాంకాక్ రా. మన డైరెక్టర్ ఏంటి కొంచెం నాకన్నా గ్లామర్ ఎక్కువ ఉంది, మనోడు హీరోలో ఉన్నాడు, కొంచెం గ్లామర్ తగ్గించుకో. నీ గ్లామర్ తగ్గింది ఓకే, మరి నాకు పెరగాలంటే ఏం చేయాలి?
ఏడు నా ఫ్రెండే, చిన్నప్పటి నుంచి ఖాళీ తిరుగుతున్నాడు చెప్పి అసిస్టెంట్ గా పెట్టుకున్నా. నేను అక్కడ నెక్లెస్ రోడ్ ఉంది కదా, నాకు చెవుల్లో రాళ్ళు తీసి కిడ్నీలో తీయాలి. వీడు చెవులో రాళ్ళు ఇక్కడ గురువు తీస్తుంటాడు. లాస్ట్ టైం నువ్వు తీసిన సినిమాలో పెద్ద హిట్ అయ్యి అమ్మ థియేటర్ లో జనాలందరూ షర్ట్లు తిప్పుతున్నారట, ఏంటి కారణం? ఫ్యాన్ లేవని ఇది ఉందా నిజంగా? లాస్ట్ టైం తీసిన సినిమా పేరేం పేరు? చెప్తే తంతారు. ఎవరు తండ్రి చెప్పు పర్లేదు. టైటిల్ లేదు సార్, చెప్తే తంతారు. ఇప్పుడు టైటిల్ ఏంటో? చూస్తే తంతారు. ఎందుకు హీరోయిన్ ఎక్కడ సార్? మన కథలో రాత్రి కరెక్షన్ చేశా 4 హీరోయిన్స్. నలుగురు పెట్టావా? నలుగురు. నాకు స్టామినా లేదే. మన ప్రొడ్యూసర్ ఎక్కడ? ప్రొడ్యూసర్ గారు వచ్చారు, సెట్ లో ఉన్నారు సార్. ఉన్నారా? ఒకసారి రమ్మని చెప్పు. షూట్ ఇవాళ సింగిల్ డే లో సినిమా మొత్తం ఫినిష్ చేసేస్తున్నాం మేడం. నో మనం మినిమం 100 కోట్లైనా పెట్టాలి. మీరు పెట్టాల్సి వస్తుంది మేడం. మరి నేను దేనికి పెట్టాల్సి వస్తుంది? అంటే టికెట్లు మీరే కొనాలి, వాళ్ళకి ఇవ్వాలి. మంచి సినిమా కాబట్టి మంది, ఒకటి ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఎమోషనల్ సీన్ తో స్టార్ట్ చేస్తాం. చాలా ఎమోషనల్ సీన్ సార్. మీరు అమ్మాయి మీరు వెళ్ళకండి, నేను యాక్షన్ చెప్పినప్పుడు వెళ్ళండి సార్. మేడము ఇలా తలుపు తీసుకుని ఇలా లోపలికి వస్తారు సార్. మీరు ఎదురు నడుచుకుంటూ వస్తారు. ఏమైంది అంటారు. ఆవిడ ఫెయిల్ అయిపోయాను అని. సరిగ్గా చదవచ్చు కదా అంటారు. చివరిలో ఆవిడ డైలాగ్ ఉంటుంది సార్, అదే పంచ్ డైలాగ్ సార్ మొత్తం ఈ సీన్ కి. ఇప్పుడు కొరియన్ లో రిచ్ గా యాక్ట్ చేయాలి సార్ మీరు. ఏమైంది ఏంటి రిచ్ గా నడుస్తున్నా? నేను వేడి చేసింది అనుకున్నా సార్. యాక్షన్. సార్ మీరు ఫ్రేమ్ దాటి బయటికి వెళ్ళిపోయారు సార్. మేడం ఎంట్రీ. ఏమైంది? ఫెయిల్ అయిపోయా. బాగా చదవచ్చు కదా. ఈ రోజు రాఖీ కదా అన్నయ్య, మీకు రాఖీ కడదామని. హీరోయిన్ అన్నయ్య అంటదే. నువ్వు హీరోయిన్ అనగానే నేను కొంచెం వేరే ఫీల్ తో చూసాను అమ్మాయిని. ఇప్పుడు అన్నయ్య అనగానే అప్పుడే సరే సిస్టర్ నువ్వు వెళ్ళిపో. సార్ ఇప్పుడు ఎమోషనల్ సీన్ అయిపోయింది మేడం. సిస్టర్ సెంటిమెంట్ బాగా పండేసి. అవును సిస్టర్ సెంటిమెంట్ ఆవిడ ఏడు చేస్తుంది చూడు. ఏమయ్యా నేను ఎంత డబ్బులు ఇస్తున్నానయ్యా, దీంతోనే అతను మొహం తుడుస్తావు, బ్యాగ్ తుడుస్తావు, చెవులో గుబులు తుడుస్తావు. అంతా షూ తుడితే చెప్పాను మీకు. చిచ్చి ఏదో నేను షూ కూడా తుడుస్తున్నావా? అందుకే తలతలు ఆడిపోతా. నెక్స్ట్ ఇప్పుడు సాంగ్ కి వెళ్ళిపోదాం సార్. ఈ అమ్మాయి కొంచెం బాగుంది. ఇంకొంచెం గ్లామర్ పెట్టదు సార్. మీరు మొహమాట ఎక్కువ. లక్ష రూపాయలు పెట్టించానయ్యా. అందులో ఇదే 50,000 ఉంది సార్. ఆల్మోస్ట్ బాగుందో చెప్తాంటే అందరి ముందు తిట్టద్దురా. రాకపోతే ఏంటి? అందరి ముందు కొట్టొద్దు. మందు అడుగు చెప్తాను రాత్రికి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సార్ ఇప్పుడు ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్ సార్. రెడీ? ఈ ఒక్క పాటికి సార్ కొరియోగ్రఫీ చేస్తారు. టేక్ ఓకే సూపర్ సార్. మనది ఎలాగో హై బడ్జెట్ సినిమా కాబట్టి ఈయన బాగా చేశాడు కాబట్టి ఈయనకి మీ ఫేస్ పెట్టేస్తాం సార్ సీజీలో. వెంటనే క్లైమాక్స్ ఫైట్. బావా నావాడు అంటే కాదు బావా నావాడు అని చెప్పి ఫైట్ జరుగుతూ ఉంటుంది సార్. యాక్షన్ సార్. యాక్షన్. ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయింది అసలు. చాలా బాగా. యాక్షన్ కట్ టేక్ ఓకే. యాక్షన్ సీక్వెన్స్ కూడా అదరగొట్టేశారు సార్. ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారు? వాళ్ళు బావని ఎందుకు అంటున్నారు? వాళ్ళ అక్కని చేసుకున్నాడు. చాలా బాగా చేశారమ్మా. థ్యాంక్ యూ సూపర్. ఓకే సెకండ్ క్వశ్చన్ అండ్ ఈసారి మీరు రండి ఇద్దరు. క్వశ్చన్ ఏంటంటే సీతారాములు అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీరామనవమి. 12 రైట్ ఆన్సర్. వాల్మీకి 13 రైట్. అయోధ్య రైట్ ఆన్సర్ నంబర్ 1.
వనవాసం. వనవాసం. నంబర్ 2 రైట్ ఆన్సర్. శూర్పణఖ. 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 శూర్పణఖ రైట్ ఆన్సర్. రావణాసురుడు. రావణాసురుడు. రావణుడు. ఓకే 11. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. నంబర్ 8 రైట్ ఆన్సర్. లక్ష్మణుడు. 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 15 రైట్ ఆన్సర్. విల్లు. విల్లు. హరివిల్లు. విల్లు. హరివిల్ల. హరివిల్లు సారీ విల్లు. విల్లు. శివధనస్సు రైట్ ఆన్సర్. వానరసేన. వానరసేన లేదు. రామసేతు. రామసేతు. రామసేతు లేదు. లవకుశ. లవకుశ. లవకుశ రైట్ ఆన్సర్. లాస్ట్ సెకండ్ లో చెప్పావు లవకుశ. టోటల్ గా 2 4 6 7 8 9 10 60. చాలా పెద్ద స్కోర్. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. స్వయంవరం. సీతా స్వయంవరం. యుద్ధం. తండ్రి మాటకి విలువ. అగ్ని పరీక్ష. సీతారాముల పాటలు. పెద్ద పెద్ద స్కోర్స్ సంపాదించుకున్నారు కాబట్టి ప్రస్తుతం అక్కడ అమ్మాయి టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు, ఇక్కడ అబ్బాయి కన్నా. ఓకే సో కంగ్రాచులేషన్స్, మీకు 10,60,000. అందరి బంధువయ్య. కానీ ఒక చిన్న టాస్క్ ఉంది. ఒక టాస్క్. మావాడు ఇరగొడేస్తాడు టాస్క్లు. ఓకే, మీ ముందర కొన్ని కలర్స్ ఉన్నాయి కదా, నేను చెప్పినటువంటి కలర్ కాకుండా వేరే కలర్ లోకి జంప్ చేయాలి. అది గేమ్. మొత్తం 5 కలర్స్ ఉన్నాయి ఇందులో. నాకు ముందు నుంచి డౌట్ నువ్వు కొంచెం కలర్ బ్లైండ్ అని. ఓకే రెడీ? రెడ్, రెడ్, గ్రీన్, yellow, రెడ్, yellow, గ్రీన్. మాస్టర్ అవుట్. ఓకే మీరు ఇద్దరు రెడీ? రెడ్, గ్రీన్, yellow, గ్రీన్, yellow, రెడ్, బ్లూ, వైట్, వైట్, బ్లూ, రెడ్, గ్రీన్, గ్రీన్, రెడ్, వైట్. వైట్ చెప్పాను, నువ్వు ఎందుకు జంప్ చేసావు? నాకు వైట్ హెయిర్ ఉంది మేడం, నాకు వైట్ హెయిర్ ఉంది మేడం. వైట్ చెప్తే జంప్ చేయకూడదు కదా? చేయకూడదా? సరే ఈసారికి ఇచ్చేస్తున్నాము. ఓకే గ్రీన్, బ్లూ, గ్రీన్, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, రెడ్, గ్రీన్, yellow, out. అలా రామ్ ప్రసాద్. స్టూడెంట్స్ కొంతమంది రండి. రెడీ? గ్రీన్, గ్రీన్, బ్లూ. ఒక నిమిషం, వాడు కలర్ చెప్తాడు, నేను కలర్ చెప్తాను, మీరు అందులో పడకూడదు అంతే, ఓకేనా? రెడీ? రెడీ. రెడ్, బ్లూ, బ్లూ, గ్రీన్. అవుట్ రా. ఆడు చెప్పిన కలర్ తో కూడదు, నేను చెప్పిన కలర్ తో కూడదు. ఓకే yellow, బ్లూ, బ్లూ, గ్రీన్, బ్లూ, yellow. నేను ఫాస్ట్ చెప్తా. ఇక్కడ ఆడతాడు. రెడీ? రెడీ, రెడీ. రెడ్, గ్రీన్, బ్లూ, గ్రీన్, yellow. ఆడికి ఒకేసారి ఆడ కలర్ చెప్పా, ఎక్కడ తోగల. అలా దోచే రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నాము. మన రెండో రౌండ్ పేరు నువ్వా నేనా. ఓకే ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఆ క్లూకి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీరు బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఆ క్లూకి మీకు 1 lakh rupees వచ్చేస్తుంది, లేదంటే 1 lakh rupees పోతుంది. ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే 75,000 అయిపోతుంది అమౌంట్. లేదంటే థర్డ్ క్లూ ఇస్తాము 50,000, లేదంటే ఫోర్త్ క్లూ 25,000. సరే అయితే ఈ రౌండ్ మొదలెట్టేద్దామా? ఇందులోని ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బొంగరం, మరి
అక్కడమ్మాయి టీం వాళ్ళు బజర్ నొక్కేశారు. బొంగరం లాంటి కళ్ళు తిప్పింది. అమ్మో బొంగరా లాంటి కళ్ళు తిప్పింది. ఇది లాక్ చేసేసాము 1 lakh rupees కి. కానీ మిగిలిన క్లూలు కూడా చూద్దాం ఊరికే. మీకు ఇంకా అవకాశం లేదు. నెక్స్ట్ క్లూ కళ్ళు. ఓకే, మూడో క్లూ ఉంగరం. ఉంగరం జుట్టు. నెక్స్ట్ హెయిర్. జుట్టు హెయిర్. అండ్ లాస్ట్ క్లూ జుట్టు. అంటే వీళ్ళు అనుకుంటున్నటువంటి ఆన్సర్ కరెక్టేనా కాదా ఒకసారి చూద్దాము. ఆన్సర్ రైట్ ఆన్సర్. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, పోలమ్మో మల్లె పూల బొమ్మో. అలా మీకు డబ్బులు వచ్చేసాయి, 1,00,000 రూపాయలు వచ్చాయి. ఇక్కడ అబ్బాయిలు టీము. ఇది కాదా? కొంచెం తొందరపడండి. అది కాదు బజార్, దాని పక్క స్విచ్ ఉంది అది. పర్వాలేదు, స్విచ్ నొక్కండి. ఓకే, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. అక్కడ సీతారాములు ఉన్నారు, సినిమా పేరేంటి? బజర్ నొక్కేశారు. బాలరామాయణం. ఓకే, బాలరామాయణం ఫిక్స్ చేస్తున్నాం. కరెక్ట్ అయినట్టయితే 1 lakh ఇస్తాము, లేకపోతే 1 lakh పోతుంది. సెకండ్ క్లూ ఏంటో చూద్దాము. రొట్టెలు లాంటివి ఉన్నాయి ఏదో. మరి మీరు బాలరామాయణం అని చెప్పారు. బాలరామాయణానికి రొట్టెలకి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లలకి ఇష్టం కదా మేడం బన్స్ అవి. ఆహా. క్లూ నంబర్ 3. చిలక పంజరంలో ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ నాగేశ్వరరావు గారు. శ్రీరామదాస్. అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లూకే బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేశారు బాలరామాయణం అని. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే 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 మావా బ్రో. అవును, రాంగ్ అయినందుకు మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఓకే, రామ్ ప్రసాద్ మీతోనే మొదలెట్టేద్దాము. మేము అడిగినటువంటి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాం. ఒకవేళ ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే కరెక్ట్ గా గోల్ లో పడాలి. ఓకే, రెడీ. క్వశ్చన్: ఆదిని నిన్ను శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వేరు చేయడానికి కారణం ఏంటి? ఏ, అమ్మాయిల్ని గోకడం వల్ల. బి, ఇంద్రజ గారు వేరు చేశారు. ఇప్పుడు చెప్పొద్దు అనుకుంటే వేసేయచ్చు. ఆదిని తనని వేరు చేయడానికి గల కారణం ఏమిటి? వాళ్ళే మాతో క్లోజ్ గా ఉంటే మేమే దూరం పెట్టాం. ఓకే, సెకండ్ క్వశ్చన్: మిమ్మల్ని మీరు పూర్తిగా నేను చెడిపోయాను అని ఎప్పుడు అనుకున్నారు? సుధీర్ తో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, గెటప్ సీనుతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు. చెప్పొద్దు అనుకుంటే వేసేయచ్చు. ఇది చెప్పాల్సిందే. మనమంతా మనమే పాడైపోతుంది తప్ప ఫ్రెండ్స్ వల్ల పాడవడం. ఆన్సర్ మేడం, నాకు రైట్ ఆన్సర్ నేను చెప్తాను. ఏంటి? ఈయనే ఇద్దరిని చెడగొడితే నేను చెప్తాను. ముగ్గురు చెడిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అయ్యాము. ఓకే, ముగ్గురు చెడిపోయిన తర్వాతే ఫ్రెండ్స్ అయ్యాము అన్న బ్రేకింగ్ న్యూస్ ని చెప్పినటువంటి గెటప్ సీను. మీరు ఆర్టిస్ట్ గా ఇంత ఎదగడానికి గల కారణం: ఏ, మీ భార్య అరుణ, బి, మీ అమ్మగారు. ఏ, భార్య అరుణ, బి, అమ్మగారు. సో చెప్పండి. అమ్మగారు. నేను ఈ రోజున ఇంత ఎదగడానికి మా భార్య సహాయ సహకారాలు ఏ మాత్రం లేవు అన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ని చెప్పినటువంటి రామ్ ప్రసాద్. ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది చూసినటువంటి అరుణ, నువ్వు ఇంటికి రాని సంగతి చూస్తాను అని చెప్పారు. భయపడతారు ఎందుకు? ఆవిడ చెప్తున్నారు. భయపడట్లేదా? వణుక్కుంటే వెళ్ళిపోతే ఇక్కడ. మరి అదేంటి ఇంతకు ముందు మీ మిస్సెస్ పేరు చెప్పలేదు? నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు డబ్బులకు కానీ ఏమైనా అవసరం ఉంటే నాకు అరుణ సపోర్ట్ చేసి చాలా డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నేను పెళ్లి చేసుకున్నాను. రఘు మాస్టర్.
డాన్స్ లో ఇతని స్టైల్ చాలా బాగుంటుంది అనిపించినటువంటి మాస్టర్ ఎవరు? ఏ లారెన్స్ మాస్టర్, బి ప్రభుదేవా మాస్టర్. గోల్లో పడితే మీరు చెప్పక్కర్లేదు. ప్రభుదేవా మాస్టర్ స్టైలే చాలా బాగుంటుంది, మరి లారెన్స్ మాస్టర్ సంగతి ఏంటి అని అడిగినటువంటి నెటిజన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సినిమాకి పనిచేయడం వల్ల నా లైఫ్ చేంజ్ అయ్యింది. ఏ మిర్చి, బి ఆర్యా 2. గోల్లో పడితే మీరు చెప్పక్కర్లేదు. మిర్చి సినిమా నాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. నాకు కూడా చాలా హెల్ప్ అయింది ఆర్యా 2 మేడం. నీకు ఎలా హెల్ప్ అయింది? పర్స్ దొరికింది థియేటర్లో. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సరే, మూడో క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా తాగే పానీయం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ మిరియాలు అయితే ఉన్నాయి. బజర్ ఇంకెవరు నొక్కలేదు. క్లూ నంబర్ 2. చెప్పండి. పానకం. ఓకే, పానకం లాక్ చేసాము. ఇది కరెక్టా కాదా చూద్దాం, ఎందుకంటే బెల్లం ఉంది. ఈ ఒక్క రెండు ముగ్గురు అడుగుండి. ఓకే, థర్డ్ క్లూ. వాటర్ అంటే పానకమేనంటారా? పానకంలో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయా? పానకం ఎలా తయారు చేస్తారు చెప్పండి. పానకం తీసుకుని చేతిలో వేసుకుని కళ్ళకి అద్దుకుని తాగేయాలి. ఓకే, 4వ ఫోటో. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు పానకం కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకునే బ్యాండ్, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ర్యాపిడ్ ఫైర్ ఆడదాము. నెక్స్ట్ సీను. ఈ హీరో వేసినటువంటి గెటప్ కన్నా నా గెటపే సూపర్ గా ఉంది అని ఈ ఇద్దరిలో చూసినప్పుడు ఎవరిని అనిపిస్తుంది? ఏ విక్రమ్ గారు, బి కమల్ హాసన్ గారు. ఏసి కొట్టడం కాదు బాబు, వేయమని చెప్పాం. హలో, అయిపోయింది సీను. అయిపోయింది సీను, చెప్పు. కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు అంటే అది వేరే. వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయింది మేము. అదేంటి లాస్ట్ టైం ఒకసారి తాగేసి పెద్ద ఆటలు కదా వాళ్ళిద్దరిని. నువ్వు తాగేసిరా. మొత్తానికి ఇద్దరు తాగుతారనమాట. చెప్తావా చెప్పవా? విక్రమ్ గారా, కమల్ హాసన్ గారా? ఆల్వేస్ కమల్ హాసన్ గారే. కమల్ హాసన్ గారి కన్నా బెటర్ గెటప్ నేనేస్తాను అని చెప్పినటువంటి గెటప్ సీను. సెకండ్ క్వశ్చన్, మీరు జబర్దస్త్ మానేయడానికి గల కారణం ఏంటి? ఏ రామ్ ప్రసాద్ సరిగ్గా రాయకపోవడం, బి సుధీర్ హీరో అయ్యాడు నేను అవ్వలేనా అని. చెప్పండి. సుధీర్ చూసి హీరో అనుకోలేదు, ఆడు హీరో మెటీరియల్ హీరో అవుతాడు డెఫినెట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే. ఇంకోటి జబర్దస్త్ ఎందుకు మానే? ఈడు ఎంత బాగా రాసినా నేను చేయలేకపోతున్నాను, బాగా తెలిపాను. అయితే మొత్తానికి ఆన్సర్ దొరికింది మనకి. గెటప్ సీను జబర్దస్త్ మానేయడానికి గల కారణం రామ్ ప్రసాద్ స్క్రిప్టే. ఇది ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ ప్రదీప్. మీకు ఎప్పుడు హ్యాపీగా అనిపించింది? ఏ టీవీ షోస్ చేస్తున్నప్పుడు, బి హీరో అయినప్పుడు. సెకండ్ క్వశ్చన్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి 100% న్యాయం చేసినటువంటి కొరియోగ్రాఫర్ ఎవరు? ఏ శేఖర్ మాస్టర్, బి రఘు మాస్టర్. శేఖర్ మాస్టరా, రఘు మాస్టర్? రఘు మాస్టర్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వెనకాల. సో ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఓకే, నేను డిఫరెన్షియేట్ చేయలేను. ఓకే, థ్యాంక్ యూ. దీంతో ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. ఓకే, మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్.
సుమా క్రికెట్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి మీలో చాలా మందిని నేను SPL కి పంపిద్దాం అనుకుంటున్నాను. సుమా ప్రీమియర్ లీగ్. ఆర్ యు ఆల్ రెడీ? ఆట నేర్చుకోవడానికి ఇంకో నలుగురు కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారు మన అకాడమీలో. వాళ్ళకి స్వాగతం పలుకుదాం. లెట్స్ వెల్కమ్ దెం. ఒక్క నిమిషం వార్మప్ చేద్దాం. చేతులు పట్టండి. ఏంటిది? ఇది వాము. ఇప్పుడు దీన్ని అప్పేయండి. సో SPL కి వెళ్ళాలి అంటే మేము అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే. ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము కొన్ని సర్వేలు కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉన్నాయి. వాటిలో టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయాలి. ఆ టాప్ ఆన్సర్ మీకు తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఆ బజర్ మీరు నొక్కేసి ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే అది 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. అండ్ ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగ్ అని గెస్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. క్వశ్చన్ ఏంటంటే సహజంగా వీరిలో ఎవరిని చూసి ఎక్కువగా భయపడతాము? చెప్పండి స్టూడెంట్స్. అమ్మాయిలు వితౌట్ మేకప్ చూసినప్పుడు. నీకు బాత్రూమ్ లో బల్లిని చూసినప్పుడు భయపడతాం. బాత్రూమ్ లో బల్లిని చూసినప్పుడు భయం వేస్తుంది. ఓకే. బార్లో డాడీకి దొరికిపోయినప్పుడు. డాడీ కూడా బార్కి వచ్చాడుగా. మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాము. సహజంగా వీరిలో ఎవరిని చూసి ఎక్కువగా భయపడతాము? ఏ పోలీసులు, బి డాక్టర్లు, సి దొంగలు, డి టీచర్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సహజంగా వీరిలో ఎవరిని చూసి ఎక్కువగా భయపడతాము? పోలీసులు, డాక్టర్లు. మీ ఇద్దరిది ఒకటే టీము, విడివిడిగా ఎందుకు వచ్చి కొట్టారు? చెప్పండి. పోలీసులు. మీ దగ్గర ఉండేటువంటి 4,10,000 లో ఎంత పెడతారు? 1,00,000. ₹1,00,000 పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి మీరు ఇప్పుడు. రాంగ్. ఎంత పెడతారు? వాళ్ళ ఆన్సర్ చెప్పి వాళ్ళు చెప్పుకుంటే నేనే పెడతా. కరెక్ట్ ఆన్సర్ 1 lakh. అరే ఒక నిమిషం. మీరు 1 lakh దేనికోసం మీరు రైట్ అని పెట్టారు, రాంగ్ అని పెట్టారా? ఊరినే బరువుగా ఉందని అక్కడ పెట్టాం. మాది రాంగ్ అని 1 lakh వేసా. వాళ్ళది కరెక్ట్ అని 1 lakh. 2 lakhs. వాళ్ళ ఆన్సర్ రైట్ అని చెప్పి 2 lakhs పెట్టారు. మరి ఒక్కసారి చూద్దాం. రైట్ ఆన్సర్. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సరే, మీరు అకాడమీలో SPL కి వెళ్ళాలనుకునే వాళ్ళు డౌట్స్ ఏమైనా అడగాలంటే అడగొచ్చు. లెగ్ స్పిన్ అంటే ఏంటి మేడం? ఎందుకు అసలు లెగ్ స్పిన్ అంటే నువ్వేమనుకుంటున్నావు? మేడం, లెగ్ స్పిన్ అంటే ఏంటో తెలుసా? మీరు మాస్ సినిమా చూసారా నాగార్జున గారిది? మేడం మామూలు లెగ్ స్పిన్ అంటే ఇలా వచ్చి అలా కాదు. లెగ్ స్పిన్ అంటే ఒక కాలు తీసుకొని ఇలా పెట్టుకో, అక్కడి నుంచి కుంటుకుంటూరా. అది లెగ్ స్పిన్ అంటే. ఆఫ్ స్పిన్ అంటే ఏంటి? చూడండి, ఆఫ్ స్పిన్ అంటే నో అది కాదు. మళ్ళీ కాలుని కుంటిగా పెట్టేసి ఒక హాఫ్ వేసేసి వచ్చి ఆడేటువంటి దాన్ని హాఫ్ స్పిన్ అంటారు. అయితే అర్జెంట్ హాఫ్ స్పిన్ నేర్చుకోవాలి. నీకు హాఫ్ స్పిన్ రావడం చాలా కష్టం, ఎందుకంటే నీకు అలవాటు లేదనుకుంటా కదా. ఫుల్ హాఫ్ అలవాట్లేదు. మరి రెడ్ బాల్ అంటే మేడం? ఒక బంతిని తీసుకొని వెళ్ళి మనం పెట్టి దాని పక్కన 2 పువ్వులు పెట్టి దానికి శ్రద్ధాంజలి అర్పించడమే డెడ్ బాల్. బాల్ చచ్చిపోయింది, పంచు చచ్చిపోయింది. ఆన్లైన్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తిని మొదటిసారి ఎక్కడ కలవాలని అనుకుంటాము? మా స్టూడెంట్స్. హాయ్ సుమా గారు. హాయ్. నా పేరు చరణ్. నమస్కారం అమ్మా. బాగున్నారా? మీ తల్లిదండ్రులు బాగున్నారా? శ్మశానంలో చూడాలనుకుంటున్నా. అదేం పైశాచికత్వం అమ్మా? పార్క్ లో కలవాలని అనుకుంటారు. చదువుకోండి ఫస్ట్. పేరెంట్స్ ఎందుకు పంపిస్తున్నారు స్కూల్ కి? సరే, ఆప్షన్స్ మీకు
ఆన్లైన్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తిని మొదటిసారి ఎక్కడ కలవాలనుకుంటాము? ఏ పార్క్, బి హోటల్, సి రెస్టారెంట్, డి పబ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్లైన్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తిని మొదటిసారి ఎక్కడ కలవాలనుకుంటాము? పార్క్, హోటల్. ఎస్ చెప్పండి మిస్టర్ ప్రదీప్ మాచిరాజు గారు. పార్క్. సరే ఎంత అమౌంట్ పెడతారు? ఇగో మా మహాలక్ష్మి చేత్తో ఇచ్చింది. అంటే 2 లక్షలా? 2 లక్షలు. ఓకే వీళ్ళు పార్క్ అన్నారు. ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రాంగ్ ఆన్సర్ మేడం. రాంగ్ ఆన్సర్ 5 lakhs. వీళ్ళు మీ ఆన్సర్ రాంగ్ అని చెప్పారు. ఎందుకు రాంగ్? రైట్ ఆన్సర్ ఏంటి? నేను ఫస్ట్ టైం నేను లవ్ చేసినప్పుడు అమ్మాయిని అప్పుడు నేను రెస్టారెంట్ లో కలిసా. అంటే అది ఆల్మోస్ట్ 30 years బ్యాక్ కదా. అప్పుడే మా ఆవిడ దొరికిపోయాను నేను. ఓకే సో రెస్టారెంట్ అనుకుంటున్నారు. కాఫీ షాప్. అదే మీ ఆన్సర్ రాంగ్ అని చెప్పి వీళ్ళు 5 lakhs పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? బానే డబ్బులు వచ్చాయి మీకు. 5 lakhs పెట్టారు, డబుల్ అయింది. బ్యాటింగ్ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? యా బ్యాటింగ్ గురించి నాకు సో మెనీ డౌట్స్. Yeah. సో వాట్ యు బ్యాట్ వల్ల యూజెస్ ఏంటి అసలు చెప్పొచ్చు? ఖాళీ సమయాల్లో ఈ బ్యాట్ తో కుంకుడుకాయలు ఇలా కొట్టొచ్చు. అప్పుడప్పుడు మేము మస్కిటోస్ ని ఇలా కూడా చంపుతూ ఈ ఉంటాం. 2 పంచులు పేలవని 10 లక్షలు. దీని మీద బెట్టింగ్ చేయడానికి లేదు, తీసుకోపో. బ్యాటింగ్ లో కవర్ డ్రైవ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏదైనా ఒక తప్పుడు పని చేసామనుకో, అది ఎవరికి తెలియకుండా ఉండడానికి మనం కవర్ చేసేదాన్నే కవర్ డ్రైవ్ అంటాం. అదేంటి నాకు ఆడ అలా నేర్పించాడు. కార్ కి కవర్ వేసుకొని డ్రైవింగ్ చేయడం అంట. అండ్ హెలికాప్టర్ షాట్ అంటే? హెలికాప్టర్ వచ్చేంత వరకు ఆగి కొట్టేటువంటి షాట్ నే మనం హెలికాప్టర్ షాట్ అంటాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అబ్బాయిల హార్ట్ బీట్ ఎలాంటప్పుడు ఎక్కువగా కొట్టుకుంటుంది? అమ్మాయి అబ్బాయి ఒకే లిఫ్ట్ లో ఇరికిపోయినప్పుడు. నువ్వు ఎప్పుడైనా ఇరుక్కుపోయావా ఏంటి అలాగా? ఈడి గర్ల్ ఫ్రెండ్ లిఫ్ట్ లో ఉండిపోయి ఇటు బయట ఉండిపోయాడు. అప్పుడు ఈడికి హలో ఎవ్రీవన్. నమస్కారం అమ్మా, బాగున్నారు అందరూ? కుక్కలు ఎంట పడ్డప్పుడు. అప్పుడు కుక్కలకు కదా హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకునేది. ఎవరు వీళ్ళు కాంపిటీషన్ కి వచ్చారు? సరే ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటంటే అబ్బాయిల హార్ట్ బీట్ ఎలాంటప్పుడు ఎక్కువగా కొట్టుకుంటుంది? ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు, బి ట్రాఫిక్ పోలీసులకి దొరికినప్పుడు, సి వైన్ షాప్ దగ్గర బంధువులు చూసినప్పుడు, డి రాత్రిపూట కుక్కలు వెనకపడినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిల హార్ట్ బీట్ ఎలాంటప్పుడు ఎక్కువగా కొట్టుకుంటుంది? అమ్మాయికి ప్రపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు, ట్రాఫిక్ పోలీసులకి దొరికినప్పుడు. చెప్పండి. వైన్ షాప్ దగ్గర బంధువులు చూస్తాయని. ఎంత పెడతారు? నీకు దమ్ముంటే మొత్తం పెట్టరా, మాస్టర్ దగ్గర కూడా పెట్టరా. హలో పెట్టు మొత్తం. అవసరం మా ఇంటి పేపర్లు కూడా వచ్చా. లోన్ ఉన్నారు, పేపర్లు రావు అప్పుడే. 11 lakhs 10,000 లో ఇదిగో ఈ 10,000 నీ దగ్గర పెట్టుకో. సో మీరు చెప్తుంది వైన్ షాప్ దగ్గర. వైన్ షాప్ దగ్గర. ఓకే మీరు రాంగ్ ఆన్సర్. 5 lakhs. వైన్ షాప్ దగ్గర బంధువులు అనే ఆన్సర్ రాంగ్ అంటున్నారు. వీళ్ళు 5 lakhs పెట్టారు, వీళ్ళు 11 lakhs పెట్టారు. చూద్దాం. సార్ నైస్ మీటింగ్ యూ, వెరీ వెల్ ప్లేడ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ట్రాఫిక్ పోలీసులకి దొరికినప్పుడు మీరు పెట్టినటువంటి 11 లక్షలు పోయాయి, మీరు పెట్టిన 5 లక్షలు డబుల్ అయ్యాయి. ఓకే అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లోకి వచ్చేసారు మన అక్కడ అమ్మాయి టీం వాళ్ళు.
ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తారుమార్ తక్కర్మార్. ఓకే, మనం లాస్ట్ రౌండ్ కి వచ్చేసాము. తారుమార్ తక్కర్మార్. మీ దగ్గర 16,35,000 ఉంది. అని గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. డబ్బులంతా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, వాళ్ళు విన్ అయిపోతారు, ఇంకొకళ్ళు ఓడిపోతారు. సో లీడ్ లో ఉండే వాళ్ళకి 6 టాపిక్లు ఇస్తాం. ఆ టాపిక్స్ లో నుంచి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ 2 టీమ్స్ అదే టాపిక్ రిలేటెడ్ గా ఆడాల్సి ఉంటుంది. అయితే మీకు క్వశ్చన్స్ అన్ని కూడా పిక్చర్ ఫార్మాట్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక టీం ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకొక టీం ఇంకో ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒకటే టాపిక్ ఇద్దరు ఆడాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆన్సర్ చెప్పడానికి వచ్చేటువంటి టైం 5 సెకండ్స్ మాత్రమే. ఆ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, మీరు ఆ లెవెల్ ఓడిపోయినట్టే. టోటల్ గా గెలిచిన వాళ్ళు అమౌంట్ అంతా ఒకళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ అమౌంట్ 3 times ఇంక్రీజ్ అవుతుంది. అది ఫైనల్ ప్రైజ్ విన్నింగ్ మనీ. సో టాపిక్స్ చెప్పేస్తున్నాను లీడ్ లో ఉండే వాళ్ళకి. టిఫిన్స్, క్రీడలు, రాష్ట్రాలు, రైల్వే కోడ్స్, హల్లులు ఒత్తులు, సినిమా. మనకేమొచ్చు అదే సెలెక్ట్ చేద్దాం. మనకేమొచ్చు టిఫిన్స్ వచ్చి నాకు. టిఫిన్స్ మేడం. టాపిక్ సెలెక్టెడ్ టిఫిన్స్. కొన్ని టిఫిన్స్ ఫోటోలు వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. మీకు కూడా టిఫిన్స్ ఫస్ట్ వాళ్ళే. ఓకే రెడీ? సో యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఇడ్లీ రైట్. బోండా రైట్. వడ రైట్. పూరి కరెక్ట్. దోశ రైట్. ఉప్మా కరెక్ట్. పెసరట్టు. పెసరట్టు రైట్. చపాతి. చపాతి కరెక్ట్. పరోటా. పరోటా రైట్. ఊతప్పం. ఊతప్పం రైట్. పులిహోర. పులిహోర కరెక్ట్. పొంగల్. పొంగల్ రైట్. మసాలా దోశ. మసాలా దోశ రైట్. పురుగులు. పొంగనాలు. పొంగనాలు రైట్. పుల్కా. పుల్కా రైట్. సేమియా ఉప్మా. సేమియా ఉప్మా రైట్. రవ్వ దోశ. రవ్వ దోశ రైట్. అదో ఇడ్లీ. ఇడ్లీ. నెయ్యి ఇడ్లీ. నెయ్యి ఇడ్లీ. కాదు. అది రవ్వ ఇడ్లీ. టేస్ట్ చూడండి, టేస్ట్ చెప్పండి. టేస్ట్ చూసే చెప్తున్నాను. మీ దగ్గర ఉండేటువంటి ఆ 10,000 వాళ్ళకి ఇచ్చేసేయండి. తారుమార్ తక్కర్మార్ అయిపోయింది. ఇవాళ ఎపిసోడ్ విన్నర్స్ ప్రదీప్ మాచిరాజు అండ్ గెటప్ సీరో. ఈ రోజు ఎపిసోడ్ విన్నర్స్ ప్రదీప్ మాచిరాజు అండ్ గెటప్ సీరో. కానీ మాకంటే బాగా ఆన్సర్లు వీళ్ళే ఇచ్చారు మేడం. ఐ థింక్ వీళ్ళే విన్నర్స్, అబ్బాయిలు అమ్మాయిలు. సో వెళ్లే ముందు మరొకసారి కంగ్రాచులేషన్స్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ వస్తుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ ఎపిసోడ్ ఎంత ఎంటర్టైనింగ్ అయితే ఉండిందో అంతకన్నా డబుల్ ఎంటర్టైన్మెంట్ ని మనకు అందించబోతుంది అన్నదానిలో సందేహమే లేదు. So thank you so much once again for watching Sumarda. మళ్ళీ కలుద్దాము వచ్చే ఆదివారం 6:30కి. Until then take care and bye bye.